హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ అనురాధ. సో ఇవాళ మన కొత్త మెడికల్ టర్మ్ ఏంటి అంటే సెరిబ్రల్ పాలసీ. సెరిబ్రల్ పాలసీ అంటే ఏంటో చూద్దాం. సెరిబ్రల్ అంటేనే అర్థమవుతుంది కదా. సో ఇట్స్ రిగార్డింగ్ టు బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డు. సో సెరిబ్రల్ పాలసీ అంటే ఏంటి అంటే, ఇప్పుడు బ్రెయిన్కి ఏదైనా దెబ్బ తగులుతుంది. బ్రెయిన్కి దెబ్బ తగలడం వల్ల కూడా అండ్ వన్ మోర్ థింగ్, బ్రెయిన్ కొంతమందికి అబ్నార్మల్గా డెవలప్ అవుతుందన్నమాట. సో చిన్నపిల్లల్లో తీసుకుంటే కొంతమందికి నార్మల్ డెవలప్మెంట్ ఉంటుంది, కొంతమందికి అబ్నార్మల్ డెవలప్మెంట్ ఉంటుంది. సో అది ఎందుకు అయితే చూద్దాము. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఆ బ్రెయిన్ డ్యామేజ్ జరగడం వల్ల ఈ సెరిబ్రల్ పాలసీ అనేది అయితే వస్తుందన్నమాట. సో బ్రెయిన్ డ్యామేజ్ ఎలా జరుగుతుంది, సపోజు కాజెస్ ఏముంటాయి బ్రెయిన్ సెరిబ్రల్ పాలసీకి. సపోజ్ రోడ్డు మీద వెళ్తా అంటే సపోజ్ సో బైక్ స్కిడ్ అయ్యి ఎవరైనా పడ్డారు, తలకి గాయం తగిలింది, లేదా యాక్సిడెంట్ అయింది, తల నుండి బ్లీడ్ అవుతా ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, ఈ బ్రెయిన్లో ఏమైనా బ్లడ్ క్లాట్స్ ఉన్నాయి. సో ఇలాంటి రీజన్స్ వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్కి అనేది డ్యామేజ్ జరుగుతుంది. సో బ్రెయిన్ డ్యామేజ్ జరిగినప్పుడు ఏమవుతుందంటే, ఈ మనకు ఈ న్యూరాన్స్ ఏవైతే ఉన్నాయో, సో వన్ బై వన్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అయితే పంప్ చేస్తుంటాయి కదా. సో ఒక న్యూరాన్కి ఇంకో న్యూరాన్కి, సో అక్కడ డిస్కనెక్ట్ అవుతుంది అనమాట. సో డిస్కనెక్ట్ అయ్యి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్కి బ్రెయిన్ టు బాడీ, బాడీ టు బ్రెయిన్ అనేది డ్యామేజ్ అవుతుంది అన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్, బ్రెయిన్ అండర్ డెవలప్మెంట్. సో బ్రెయిన్ అండర్ డెవలప్మెంట్ అంటే ఏంటి అంటే, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మదర్సు ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్స్ అయితే ఇస్తారు, ట్యాబ్లెట్స్. సో ఫోలిక్ యాసిడ్ ఎందువల్ల ఉపయోగపడుతుంది, ఐరన్ ట్యాబ్లెట్స్ అయితే బ్లడ్ పట్టడానికి ఉపయోగపడుతుంది. ఫోలిక్ ట్యాబ్లెట్స్ ఏం చేస్తాయి అంటే, ఈ ఫోలిక్ ట్యాబ్లెట్స్ అనేటివి మన బ్రెయిన్ కానీ ఈ స్పైనల్ కార్డ్ కానీ ఏదైతే ఉందో అది నార్మల్ డెవలప్మెంట్కి హెల్ప్ అవుతుంది అన్నమాట. సో అలా కాకుండా కొంతమంది ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ కానీ ఫోలిక్ యాసిడ్ సఫిషియెంట్గా బాడీకి అందకపోవడం వల్ల ఏమవుతుందంటే, చైల్డ్ అర్లీ డెవలప్మెంట్ అనేది డ్యామేజ్ అవుతుందన్నమాట. లైక్ యా సో అండర్ డెవలప్మెంట్ అయితే ఉంటుందన్నమాట. సో ఇలాంటి కాజెస్ వల్ల కూడా సెరిబ్రల్ పాలసీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అనేది అయితే చూద్దాం. సో నడవడానికి ఇబ్బంది పడతారు, స్టేట్ ఆఫ్ ఈక్విలిబ్రియం అనేది మెయింటైన్ చేయలేరు అన్నమాట. సో చాలాసేపు నడవలేరు. అట్లా నడుస్తున్నప్పుడు కళ్ళు తిరగడము, తల పగిలిపోవడము, కళ్ళు తిరిగి కింద పడిపోవడము, నిలబడుకునే అంత స్తోమత ఉండదన్నమాట. అండ్ మాట్లాడలేకపోవడము. ఎందుకు మాట్లాడలేరు అంటే, ఇక సిగ్నల్స్ ఎగ్జాక్ట్గా అందవన్నమాట బాడీ టు బ్రెయిన్. అండ్ వన్ మోర్ థింగ్, విజన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎక్కువ పెయిన్ ఉంటుంది, టయర్డ్ అయిపోయి ఉంటారు. అండ్ వన్ మోర్ థింగ్, బ్రెయిన్కి డ్యామేజ్ జరగడం వల్ల సీజర్స్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సీజర్స్ అంటే ఫిట్స్ అని కూడా అంటారు. థ్యాంక్ యూ గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.